ఇక పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. సాయంత్రం వరకు ఫలితాలైతే వెల్లడించబోతున్నారు. సో ఎవరి భవితవ్యం ఏంటి అనేది 2 గంటల తర్వాత తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొదటి విడత ఈ నెల 11న ముగియడంతో రెండో విడతకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. 1 గంట నుండి 2 గంటల లంచ్ బ్రేక్, 2 గంటల నుండి ఎవరైతే అభ్యర్థులు ఏజెంట్లు ఉంటారో వాళ్ళ నుండి వాళ్ళ సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. ఇప్పుడే లంచ్ బ్రేక్ తర్వాత మొత్తం ఏజెంట్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రిటర్నింగ్ ఆఫీసర్ల వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అంతా టెంట్ దగ్గరికి వచ్చి పోలింగ్ అధికారులంతా కూడా మేము వచ్చాము, ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ చేయడానికి కూడా రిటర్నింగ్ అధికారులకు దీంతో పాటుగా ఎన్నికల అధికారులకు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈరోజు 2 గంటల తర్వాత ఓట్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాయంత్రం వరకు ముగిసిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఇప్పటికీ 1105 పోలింగ్ కేంద్రాలకు గాను 1800 చిల్లర సంబంధించిన ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉంటాయో వాళ్ళ అభ్యర్థుల భవిష్యత్తు మొత్తం కూడా నిక్షిప్తమైందని చెప్పి మరికొద్ది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా ఎవరు గెలుపు గురాలను ప్రక్రించే అవకాశం ఉంది. సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో ఈ రోజు ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. 37 సమస్యాత్మక కేంద్రాలకు గాను ఈ రోజు వెబ్కాస్టింగ్ ద్వారా పూర్తి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ షురూ అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు భద్రతా ఏర్పాట్లయితే చేశారు. సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఓటరు తీర్పుతో అభ్యర్థుల జీవితం భవితవ్యం తేలిపోనుంది. దీంతో అటు సర్పంచ్ అలాగే వార్డు స్థానాల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ